South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మంత్రుల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. మంత్రులు శాఖలు మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 3 కొత్త మంత్రుల రాకతో ఈ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బట్టీకి హోంమంత్రి అంటూ కూడా వార్తలు గుప్పమన్నాయి. శ్రీధర్ బాబుకు ఐటీతో పాటు ఆర్థిక శాఖ, అలాగే వాకిటి శ్రీహరికి మున్సిపల్ శాఖ, అడ్లూరికి ఎస్సీ సంక్షేమం, వివేక్ కు విద్యాశాఖ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి నివేదికతో వెళ్లినట్లుగా తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ హోంమంత్రిగా భట్టి విక్రమార్క. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ అప్డేట్ గా మనం చూడొచ్చు. ఆదివారం 3 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈక్వెషన్స్ శరవేగంగా మారిపోతున్నాయి. గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరికి కేటాయించే శాఖలపైనే కాదు, పాత మంత్రుల శాఖల మార్పుపైన కూడా చర్చలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మంత్రులకు కేటాయించే శాఖలపై ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలైతే జరుపుతున్నారు. ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ని ప్రత్యేకంగా సమావేశమై చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల వద్ద కొంతమందికి 2-3 శాఖలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతో పాటు హోంశాఖ, అలాగే విద్య, మున్సిపల్, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్ధక, మైనింగ్ తదితర శాఖలున్నాయి. వీటిలో కొన్నింటిని ఇతర మంత్రులకు కేటాయించే యోచనలో సీఎం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు సీనియర్ మంత్రులకు సంబంధించి శాఖల్లో మార్పులు ఉండబోతున్నట్లుగా చర్చ అయితే జరుగుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు హోంశాఖను కేటాయిస్తారనే సమాచారం అయితే అందుతోంది. బట్టి ఆర్థిక శాఖను శ్రీధర్ బాబుకు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. ఐటీతో పాటు ఆర్థిక శాఖ కూడా ఆయనకే ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలే కొత్త మంత్రుల్లో వాకిటి శ్రీహరికి మున్సిపల్ శాఖ, అలాగే అడ్లూరికి ఎస్సీ సంక్షేమం, వివేక్ కు విద్యాశాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో అయితే జోరుగా చర్చ అయితే జరుగుతోంది. కొత్త మంత్రులకు కేటాయించే పోర్ట్ఫోలియోపై కసరత్తు చేస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి తెలుస్తోంది. కొందరు పాత మంత్రుల శాఖలో మార్పుపై కూడా ఊహాగానాలైతే వ్యక్తమవుతున్నాయి. కేబినెట్ బర్తుల రాకపై నారాజ్ అయిన వాళ్లకు త్వరలో పదవులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే ఖాళీ అయిన విప్పు, కీలక కార్పొరేషన్ పోస్టులు ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఇక మిగిలిన 3 మంత్రి పదవుల భర్తీపైన ఫోకస్ చేశారు. అన్ని ఒక కొలిక్కొస్తే వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఆయన ఢిల్లీకి వెళ్లారు. కేసీ వేణుగోపాల్ ని కలిసి కూడా ఒక నివేదికను సమర్పించడం జరిగింది. మంత్రులు అలాగే శాఖలకు సంబంధించి కూడా ఆశపడి భంగపడ్డ వాళ్ళకి కూడా కొన్ని శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. టోటల్ గా తెలంగాణ హోంమంత్రిగా బట్టి విక్రమార్క అనే టాక్ అయితే ప్రెసెంట్ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఆదివారం 3 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈక్వెషన్స్ అన్ని కూడా శరవేగంగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. ఇటు గడ్డం వివేక్ వెంకటస్వామికి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, అలాగే వాకిటి శ్రీహరికి కేటాయించే శాఖలపైనే కాదు, పాత మంత్రుల శాఖల మార్పుపై కూడా చర్చలు సాగుతున్నాయి. మంత్రులకు కేటాయించే శాఖలపై ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలైతే జరిపారు. ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా సమావేశమై ఈ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల వద్ద కొంతమందికి 2-3 శాఖలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతో పాటు ఇటు హోంశాఖ, విద్య, మున్సిపల్, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్ధక, మైనింగ్ తదితర శాఖలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఇతర మంత్రులకు కేటాయించే యోచనలో సీఎం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ మంత్రులకు సంబంధించి శాఖల్లో మార్పు ఉండబోతున్నట్లుగా కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు
హోంశాఖను కేటాయిస్తారని అయితే ఇప్పటివరకున్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తోంది. బట్టి ఆర్థిక శాఖను శ్రీధర్ బాబుకు అప్పగిస్తారని టాక్ అయితే నడుస్తోంది. ఐటీతో పాటు ఆర్థిక శాఖ కూడా ఆయనకే ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతానికైతే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కొత్త మంత్రుల్లో వాకిటి శ్రీహరికి మున్సిపల్ శాఖ, అలాగే అడ్లూరికి ఎస్సీ సంక్షేమం, వివేక్ విద్యాశాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతోంది. ఇదే నేపథ్యంలో వచ్చిన తర్వాత ఎలాంటి పదవులు ఇస్తారు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియాల్సింది.